హలో వ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిఖిల్ అయితే మరొకసారి అయితే ఓపెన్ అప్ అయిపోయాడండి. తన ఫ్రెండ్స్ పెట్టిన యూట్యూబ్ ఛానల్లో అయితే ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీ మీకు ఏం నేర్పింది, మీరేం నేర్చుకున్నారు ఇండస్ట్రీ నుంచి అని అడిగాడు. అప్పుడు నిఖిల్ అయితే ఇండస్ట్రీలో అయితే ఏం నేర్పిందంటే ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అని నేర్పింది. అలాగే నా పర్సనల్కి వస్తే నేనేం నేర్చుకున్నానంటే నా పర్సనల్ విషయాల్లో అయితే స్పేస్ అయితే ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో అదైతే కరెక్ట్గా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఉండాలి కూడా ఇండస్ట్రీలో ఉంటే అని అయితే చెప్పారు. అలాగే మన చుట్టూ ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు కూడా మనం అయితే చాలా కేర్ఫుల్గా నిర్ణయం తీసుకోవాలి. అలాగే కావ్య గురించి అనుకుంటండి, బిగ్ బాస్లో మీరు చెప్పారు కదా, చాలామంది ప్రజలైతే చూశారు. మరి దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మీరైతే మ్యూచువల్గా అయితే బ్రేక్ డౌన్ అయ్యారా అని చెప్పేసి అయితే క్వశ్చన్ అయితే అడిగారు. అవును, మేము మ్యూచువల్గానే బ్రేక్ డౌన్ అయితే అయ్యాము. ఎవరి ఓన్ డెసిషన్ తీసుకునే రైట్ అయితే వాళ్ళకు ఉంటుంది. నా కోసం నువ్వు ఉండాలి, నీ కోసం నేను ఉంటాను అని చెప్పి రూల్స్ ఏం పెట్టుకోలేదు. ఎవరు కూడా అలా వినరండి. ఎవరికైనా ఒక లైఫ్ ఉంటుంది, అది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా లీడ్ చేయాలనుకుంటారు. నేనేమి చేయలేను. అయితే ఇలా బ్రేక్ డౌన్ అయిన తర్వాత అయితే నేనైతే షూటింగ్కి నవ్వుతూ నటిస్తూ ఉండేవాడిని, కానీ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. కానీ ఇదేమీ తెలియనివ్వలేదు నా పేరెంట్స్కి కానీ నా ఇంట్లో వాళ్ళకి ఎవరికి కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా నాలా లో ఫీల్ అవ్వకూడదని చెప్పేసి నేను ఏదైనా సరే హ్యాపీగానే ఉన్నట్లు వాళ్ళ ముందు ఉండేవాడిని. చాలా అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అప్పుడే వచ్చిందండి బిగ్ బాస్ ఆఫర్ నాకు. అప్పుడు బిగ్ బాస్లోకి వెళ్తే ఎంత కొంచెం చేంజ్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్ళాను. అలాగే కొంతమంది అయితే మిమ్మల్ని బాగా ట్రోల్ చేశారు ఈ విషయం గురించి. అసలు దాని గురించి మీ స్పందన ఏంటి అని అడిగితే, ఏదైనా సరే మనకెందుకు అని చెప్పేసి వదిలేయట్లేదు ఇప్పుడు రోజుల్లో. అన్నీ కావాలంటారు. నేనెళ్ళి వాళ్ళ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవట్లేదు కదా, కానీ వాళ్ళు నాకు అలా చేయట్లేదు. నా విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందంటే ఈ విషయం తప్పు అని. కర్మ అనేది రిపీట్ అయినప్పుడు వాళ్ళ దాకా ఈ విషయం వస్తే సరే తెలుస్తుంది. అలాంటప్పుడే వాళ్ళకి విషయం తెలుస్తుంది తప్ప మనం ఏం చెప్పినా చేయలేము, ఏమీ చేయలేము. అది ఇంకా వాళ్ళ కర్మకు వదిలేయటమే అని చెప్పైతే కామెంట్స్ అయితే చేశారు. అలాగే నేను చాలా ఎమోషనల్ పర్సన్ని. అలాగే నాకు చాలా పేషెన్స్ ఎక్కువ. మరి ఇలాంటి పేషెన్స్ ఉన్న నేను ఇలా లవ్లో బ్రేక్ డౌన్ అవ్వటం అయితే నాకే నమ్మకం కలగట్లేదు అని కావాల్సి వచ్చింది అని చెప్పైతే ఎమోషనల్ అయ్యాడు నిఖిల్. మరి మీరు లైఫ్లో నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? మీరేమైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారా అందరికీ? మిమ్మల్ని ప్రేమించే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే అని అంటే, ఏదైనా చేసే ముందు చూసుకొని చేయండి, చూస్ చేసుకొని చేయండి. అంతేకాని ఎవరికి పడితే ఏది పడితే అది చెయ్యొద్దు అని చెప్పేసి అయితే చెప్పాడు నిఖిల్. మరి ఇప్పుడైతే ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ నిఖిల్ అయితే ఇలా ఎమోషనల్గా ఓపెన్ అప్ అయిపోతే అన్నాడు. కానీ కావ్య మటుకు ఎక్కడా ఓపెన్ అవ్వట్లేదు. మీరైతే కావ్యాన్ని కూడా ఇంటర్వ్యూ చేయండి అని చెప్పేసి కామెంట్స్ అయితే పెడుతున్నారు. కొంతమంది అయితే నిఖిల్ షో ఎమోషనల్ అంటే కామెంట్స్ అయితే చేస్తున్నారు.